కృష్ణుడు అని లేడు యుద్ధ సమయంలో. ఎట్లా పట్టుకోవో చూస్తాలే అన్నాడు అప్పుడే భీష్ముడు. నేను పట్టిస్తాను నిన్నాను, నేను పట్టుకోనని ఆయన అంటే నేను పట్టిస్తాను అన్నాడు ఆయన. పట్టుకోనని ఆయన పట్టిస్తాను అన్నాడు. యుద్ధం చేసేటప్పుడు సాటి రధికుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి మీద వేసాడు బాణాలు భీష్ముడు. పట్టుకోవాలి కదా మరి ఆయన ఆయుధం. మరి తాత కాబట్టి ఈయన పాపం సందేహపడుతుంది, ఏం చేయలేకపోతాడు. అదే నువ్వు బాగానే ఉండవు, నీ మనవాడు బాగానే ఉండవు, నా మీద వేస్తుంది బాణాలు అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ అర్జునుడి నీ వల్ల కాదని చెప్పి అక్కడ మనకు ఒక మంచి పద్యం చెప్పిండు. ఎవరు? పోతన మహాకవి. గుప్పించి ఎగసిన కుండలంపుల కాంతి గగన భాగం బెల్ల గప్పెకొనగా ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పయనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జునాయంచు మద్వి శిఖవృష్టి ధరలి సనుదించు దేవుండు దిక్కు నాకు. చంపడానికి వచ్చే కృష్ణుడు నువ్వే నాకు దిక్కాయా, చంపు అంటే ఇంకేం చంపుతారో ఎవరైనా. అట్లా ఇంకొక చక్కని పద్యం చెప్పాడు. త్రిజగన్మోహన నీల కాంతి. నీళ్ళు ఏ కాంతి అంటే ఏం చెబుతాం? నేలను బట్టి నీళ్ళ కాంతి మారుద్ది, నేలను బట్టి నీళ్ళ రుచి మారుద్ది, మనిషిని బట్టి భగవంతుడు చేయాల్సిన పని కూడా మారుద్ది. అందరిని రక్షిస్తాడు అంటే రక్షించే వాళ్ళని రక్షిస్తాడు, శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు. ఎక్కడ పెట్టినా నీళ్ళే. కానీ ఆ నేల స్వభావాన్ని బట్టి నీళ్ళ రుచి మారినట్లు భగవంతుడు కూడా మన దొంగ భక్తిని చూసో, మాయ భక్తిని చూసో, నిజ భక్తిని చూసి మనల్ని రక్షించడం, శిక్షించడం ఆయనే చేస్తలేదు. మనం చెప్పుకునేది కాదు. ఎందుకు అట్లా నాకు ఇట్లా జరిగిందంటే రాత్రి పగలు జరిగినట్టే. కష్ట సుఖాలు సహజంగా వస్తూనే ఉంటాయి. ప్రయాణం చేస్తాను, ఒకసారి మెరకు వచ్చింది, ఎక్కాలి కదా. మళ్ళీ అక్కడి నుంచి కిందకు దిగాలంటే గొంతులకు దిగాలి కదా. మనం కూడా అట్నే నష్టాలలో, లాభాలలో, సుఖాలలో, సంతోషాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూనే ఉంటాం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప శరీరం నీలకాంతితో మెరుస్తూ ఉంటే ప్రభాత నీరజబంధ ప్రభమైన శైలము పైన రంగిల్ల. ఆయన కట్టుకున్న పంచె ఎలా ఉంది అంటే ఉదయం సూర్యోదయ పూర్వం నుంచి సూర్యుడు 6 గంటలు 6:30 సమయంలో ఎలాంటి రంగులు మారుతాడో ఆ కట్టుకున్న పంచె అన్ని రంగుల్లో కానొస్తుందంట. ప్రభాత నీరజబంధ ప్రభమైన శైలము పైన రంజిల్లి నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతిశైల్యంబై. మనందరం తలా ఒక పేరు పెట్టుకొని నువ్వు పోలేరమ్మంటున్నావు, గంగమ్మంటున్నావు, నేను ఎంకమ్మంటున్నావు, పుల్లమ్మంటుంది. అందరూ అన్ని రకాల పేర్లతో భగవంతునే పూజిస్తున్నారు. కానీ ఒకే పేరు కాదు, ఒకే ఉద్దేశం కాదు. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతిశైల్యంబై మా విజయుని చేరవచ్చాడు వన్యకాడు నా మది నావేశించు నెల్లప్పుడు. ఆయన ఎవరి కాడికి వస్తాడో అర్జునుడి కాడికి వస్తాడు. ఎప్పుడు అర్జునుడి కాడికి పోతాడు, ఆయన కాడికి పోతాడు. ఆ సన్నివేశాన్ని మన నారాయణ రెడ్డి గారు చాలా వివరంగా విపులీకరించి చెప్పారు మనకి. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే మన భారతదేశంలో మనం జన్మించడం ఒక విశేషం అయితే, భారతదేశానికి ఆంధ్ర అన్నపూర్ణ అట్లాంటి ఆంధ్రదేశంలో పుట్టడం ఇంకొక విశేషం అయితే, మన గుంటూరు జిల్లాలో తుమ్మల చెరువు గ్రామంలో పుట్టడం నిజంగా ఇది తుమ్మల చెరువు కాదు. ఇక్కడ చాలామంది పూర్వకాలం నుంచి కూడా మహాత్ములు ఉన్నారు. మహాత్ములు ఉండబట్టే ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి అవుతుకున్నారెడ్డి గారు ఇక్కడ సమాధి అయ్యారు. మరి ఆ రోజుల్లో కూడా ఆయన ఆదరించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా. కాబట్టి ఆది నుంచి కూడా కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి గ్రామం మేమంది. ఆ గ్రామంలో మనం కూడా జన్మించడం చాలా విశేషమైనటువంటి భాగ్యం. ఒకవేళ నేను గురువుగా మిమ్మల్ని ఎప్పుడన్నా ఏదన్నా అంటే స్వతంత్రంగా మీరందరూ మన్నించండి, క్షమించండి. ఎందుకంటే తనదు వాగు గోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు, కొట్టవచ్చు. తల్లి బుగ్గగిల్లి తాగింపదా బుగ్గు. తల్లి ఎందుకు కొట్టి పిల్లడి పాము దాపించిందంటే వాడిని బ్రతికించాలని. నేను ఎప్పుడైనా మీద కోప్పడ్డానంటే చాలాసార్లు కోప్పడ్డా.
మీరు కూడా బాగుపడాలని కోపపడ్డా. నేను పడ్డానంటే నేను పడ్డానో పడలేదు, నేను చెడిపోతే మీరు చెడిపోవాలని ఏమైనా ఉందా? మీరు అందుకు బాగుపడితే మంచిదే కదా.